హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అద్దంకి దయాకర్ రావు గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ బాగున్నారా? సార్ చెప్పండి, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలను పోస్ట్పోన్ చేయడం, రీసర్వే మళ్ళీ చేయడం, ఇదంతా ఏంటి? కాంగ్రెస్ అబద్ధపు పాలన చేస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? వాళ్ళకు సర్వే కావాలన్నా ఎన్నికలు కావాలన్నా అని అడగమ్మా ఇంకోసారి ఎప్పుడైనా కలిసినప్పుడు. సర్వేలో 17 లక్షల మంది ఎన్రోల్ చేసుకోలేదని, ఆ 17 లక్షల మందిని కూడా ఎన్రోల్ చేసుకోవడానికి కొంతమందికి ఏమో వ్యక్తిగత కారణాలు. కానీ ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్ సర్వేలో పాల్గొనలేదు. ఇప్పుడు నేనే నేతను అనుకుంటున్న కేటీఆర్ పాల్గొనలేదు. నేనే మొత్తం రేపు నేనే చేస్తున్నాను హరీష్ రావు పాల్గొనలేదు. మరి మీరు ముగ్గురు పాల్గొనలేదంటే మీరే కదా వీళ్ళందరినీ డ్రైవ్ చేసింది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు లగచర్లలో కూడా టీఆర్ఎస్ నాయకులు కొంతమంది రౌడీలను రైతుల మధ్యన చొప్పించి రైతుల మీద కేసులు పెట్టించింది. అట్లనే ఈ సమాజంలో వీళ్ళు ముగ్గురు కలిసి సర్వే చేసుకోకుండా 17 లక్షల మందిని సర్వే చేసుకొనియాలి. వీళ్ళే సర్వే జరగొద్దు. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్లు రావద్దని కోరుకునే వాటిల్లో బీఆర్ఎస్ వాళ్ళే ప్రథమ శ్రేణులు ఉండడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. అయినా సరే ఇట్లా అన్నారు కాబట్టి మీకు ఒక 10-15 రోజులు మళ్ళీ వెసులుబాటు ఇస్తున్నారు. చేసుకోరు. ఇప్పుడైనా తెలంగాణ ప్రజల్లో కలిసిపోరు. భారత రాష్ట్ర సమితిని పోయి బంగ్లాదేశ్లో వేసుకునేరు, ఏది పేర్లు నమోదు చేసుకునేరు. మీరు తెలంగాణలో అయితే నిజాయితీగా తెలంగాణలో మీరు ఎన్రోల్ చేసుకొని మీకు కూడా అవకాశం ఇస్తారు. మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే మీ ఇంటికి వచ్చి చేస్తారు. లేకపోతే మీరే ఎంఆర్ఓ దగ్గరికి పోయి చేసుకోండి. లేదు అంటే మేము పెద్ద పెద్ద నాయకులం అంటే వివరాలు రాసి ఇచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి పెడితే వాళ్ళు కూడా చేసుకోగలుగుతారు. కాబట్టి సర్వే ఇవాళ ఫుల్ఫిల్ అయితే 42% రిజర్వేషన్లు ఈ ఎవరికి బీసీలకు ఇవి ఎలక్షన్స్నే వచ్చేది, రాకుండా చేసింది బీఆర్ఎస్ఏ. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడబోతుంది. త్వరలోనే ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అందులో మేము గెలిచి చూపిస్తామని కేసీఆర్ గారు అంటున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? కేసీఆర్ గారు జడ్జా స్పీకరా? కామెంట్స్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా అంటారు కదా. ఏడా ఫామ్ హౌస్ ప్రతిపక్ష నేతనా అసెంబ్లీగా? ఆయనను ఏడనో ఒక తేల్చుకోమనండి. ఈ జడ్జిమెంట్లు వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళకి ఇయ్యకని చెప్పండి. ఎందుకంటే వాళ్లకు ఏం చేతగాకనే వాళ్ళకున్న ఒక 100-150 ఏమో ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్లో ఇంకేదేదో వాటిని పట్టుకొని రోజు కొత్త కొత్త వార్తలు క్రియేట్ చేస్తున్నారు తప్పితే తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. చట్టసభలకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు హైకోర్టు వారు ఏ విధంగా నిర్దేశిస్తే ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం నడుచుకుంటుంది. వాళ్ళు కాదు జడ్జిలు. ఇప్పుడు రాష్ట్రంలో మరి లిక్కర్ రేట్స్ పెంచడానికి కారణం ఏంది? మరి తాగకుండా ఉండడానికి. లిక్కర్ రేట్స్ పెంచితే తాగకుండా ఉంటారా? ఇప్పుడు ఇది ఎక్కువ పైసలు లేనోడు తాగొద్దు. ఎందుకు తాగాలి అనవసరంగా? కాబట్టి బెల్ట్ షాపుల విషయంలో మూమెంట్ వస్తుంది. ఇంకా నేను నల్గొండ జిల్లాలో ప్రజల నుంచి వస్తున్న మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎవరూ వ్యతిరేకించలేము. అసలు లిక్కర్ తాగమని ప్రోత్సహించదు ప్రభుత్వం. అయితే ఎవరైతే బ్రూవరీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అంశంలో జూపల్లి గారు నిర్ణయం తీసుకునే సందర్భంలో వాటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగితే వాటికి సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది తప్పితే ఇది ఎందుకు నేను కిడ్డింగ్గా మాట్లాడినా అంటే ఈ లిక్కర్ యొక్క రేట్లు పెరిగినా తగ్గినా మీరు తాగకండి. ఫస్ట్ ప్రభుత్వం అమ్ముతుంది అంటే ప్రభుత్వం తరతరాలుగా అదొక సంస్కృతికి వచ్చింది, దాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అంతవరకు మాత్రం గ్యారెంటీ. ఓకే, పరిపాలన చేతగాకనే ఇవన్నీ రేట్లు పెంచి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని అంటున్నారు. మరి రేట్లు పెంచడం పరిపాలన చేత కాకపోవడం. బీర్ల రేట్లు పెడితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కాదమ్మా. మేము ఇప్పుడు వాళ్ళు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో మాకు తెలుసు. కానీ ఈ రేట్లు పెంచడం ద్వారా కాదు. అట్లా అనుకుంటే చాలా వాటి ఇప్పుడు సబ్సిడీలకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించిన విషయంలో అన్ని సబ్సిడీస్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? ప్రజల డబ్బు ప్రజలకే చేరాలనే ఉద్దేశంతో ఇస్తున్నాం. ఇంకొక ఈ ఎకనామిక్ ఇయర్ కొంచెం టైట్గా ఉన్నా నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ నుంచి డెఫినెట్గా అందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.
ఓకే, రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది, రైతు రుణం కట్టలేదని ఇంటి గేట్ ఎత్తుకెళ్ళిన ఘటన జరిగింది. దాని మీద కేటీఆర్ స్పందిస్తూ అప్పుడు కాంగ్రెస్ హయాంలో అమ్మాయిల తాలిబొట్లు అవన్నీ తీసుకుపోయేటోళ్ళు, ఇప్పుడు కూడా ఏం మారలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే ఉందని కేటీఆర్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇట్లాంటి సంఘటనలు వచ్చినప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చి తీసుకురమ్మనండి. ట్విట్టర్లలో సోషల్ మీడియాలో కాదు, వస్తే వాళ్ళకంటే ముందే మేము స్పందిస్తాం. అది పాత సంవత్సరం దట 2018 దట. అది ఆ పోస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎట్లాంటి ట్రెండ్ చేస్తారు కదా, ఏమంటే తీసేసిండు వాళ్ళ దాంట్లో మీరు చూస్తే. కాబట్టి అరే ట్రోలింగ్కి కూడా మీకు విజువల్స్ లేని పరిస్థితి వచ్చిందిరా నాయన, అది పరిస్థితి. కాబట్టి ప్రజలకు కష్టాలు వస్తే, ప్రజలకు నష్టం జరిగితే ప్రభుత్వం దృష్టికి చేయండి, ప్రచారం చేసుకోకండి. అది ఎవరు చేయాలని చేయరు. కాబట్టి అట్లా ఏమైనా జరిగినప్పుడు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకునక్కర్లే, అక్కడ లోకల్ ఎంఆర్ఓకి చెప్పినా పని చేస్తారు, ఆర్డీఓకి చెప్పినా పని చేస్తారు. మీలా కాదు కదా, ఏ పనైనా ముఖ్యమంత్రి చెప్పాలనేది లేదు. ఇలా డీసెంట్రలైజేషన్ అయింది కాబట్టి డెఫినెట్గా ఎవరికి రైతులకు కూడా మీకేమైనా సమస్యలు వస్తే స్థానిక మా నాయకుల్ని కూడా కలిసినా మీకేం బాధ లేదు, వాళ్ళని పరిష్కరిస్తారు. అధికారులు కూడా సంసిద్ధతతో ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ప్రజల్లో 6 గ్యారంటీల మీద వ్యతిరేకత వస్తుంది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ వాళ్ళతో వస్తుందా, ప్రజలతో వస్తుందా? వీళ్ళు ఏం ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నది. ఏమని, అయ్యో గన్ని అప్పులు చేసిపోయినా కొడుకు రేవంత్ రెడ్డి బాగానే చేస్తుండమ్మా చేయని అని అంటున్నారు. ఈ ఎవరైతే ఈ సోకాళ్ళు ఇల్లిగాళ్ళు మల్లిగాళ్ళు ఉన్నారో వీళ్లకు ఫ్రస్ట్రేషన్తో వస్తున్నారు. సమస్య సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి, వీళ్ళు హీరో అవుతుండనే ఉద్దేశంతో కూడా ముఖ్యమంత్రి గారి మీద అక్కస్తో చేస్తున్న ప్రయత్నాలు తప్పితే మరొకటి కావు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు భారీ బహిరంగ సభ పెట్టడానికి కారణం ఏంది? మరి భారీ బహిరంగ సభ పెట్టుకుంటానికి ఆయన ఉనికిని చాటుకోవడానికి కేవలం నేనున్నా అని చెప్పిపోతాడు. మళ్ళీ 2 నెలలకు వస్తారు, మళ్ళీ నేనున్నా అని చెప్పిపోతాడు. ఆయన ఏమైనా ఫామ్లోకి రావడానికి ఆయన అప్పుడప్పుడు చేసే పనులు చేస్తాడు. పెద్దగా కేసీఆర్ను టీఆర్ఎస్ను ఇంకా ప్రజలు సీరియస్గా తీసుకుంటారని అనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఫైనల్గా ప్రజల్లో 6 గ్యారంటీల మీద వ్యతిరేకత వస్తుంది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ వాళ్ళతో వస్తుందా, ప్రజలతో వస్తుందా? వీళ్ళు ఏం ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నది. ఏమని, అయ్యో గన్ని అప్పులు చేసిపోయినా కొడుకు రేవంత్ రెడ్డి బాగానే చేస్తుండమ్మా చేయని అని అంటున్నారు. ఈ ఎవరైతే ఈ సోకాళ్ళు ఇల్లిగాళ్ళు మల్లిగాళ్ళు ఉన్నారో వీళ్లకు ఫ్రస్ట్రేషన్తో వస్తున్నారు. సమస్య సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి, వీళ్ళు హీరో అవుతుండనే ఉద్దేశంతో కూడా ముఖ్యమంత్రి గారి మీద అక్కస్తో చేస్తున్న ప్రయత్నాలు తప్పితే మరొకటి కావు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు భారీ బహిరంగ సభ పెట్టడానికి కారణం ఏంది? మరి భారీ బహిరంగ సభ పెట్టుకుంటానికి ఆయన ఉనికిని చాటుకోవడానికి కేవలం నేనున్నా అని చెప్పిపోతాడు. మళ్ళీ 2 నెలలకు వస్తారు, మళ్ళీ నేనున్నా అని చెప్పిపోతాడు. ఆయన ఏమైనా ఫామ్లోకి రావడానికి ఆయన అప్పుడప్పుడు చేసే పనులు చేస్తాడు. పెద్దగా కేసీఆర్ను టీఆర్ఎస్ను ఇంకా ప్రజలు సీరియస్గా తీసుకుంటారని అనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.